ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మనతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవటానికి ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేసిన ఉషశ్రీ గారు వచ్చేసారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి ఉషశ్రీ గారు. నమస్తే అండి. చాలా చాలా హ్యాపీ మీరు వచ్చినందుకు. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలా చాలా సంతోషంగా ఉందండి. సో ఫస్ట్ మీరు అసలు సంక్రాంతి అనగానే ఏది మీకు ఇష్టమైన ఫుడ్ చెప్పండి. ఇది సూపర్ ఫుడ్ కాబట్టి మీ సూపర్ ఫుడ్ చెప్పండి. నా సూపర్ ఫుడ్ స్వీట్లోనా హాట్లోనా? రెండు చెప్పేసేయండి, రెండు స్వీట్ అండ్ హాట్. స్వీట్ అండ్ హాట్. స్వీట్ అయితే ఇది కావాలి ఇది వద్దు అనేది లేదు, అన్ని రకాల స్వీట్లు, ఎనీ స్వీట్ అది సూపర్ సూపర్గా నాకు ఇష్టం. ఓకే. ఫుడ్లో పులిహార చాలా బాగుంటుంది. డెఫినెట్లీ పులిహోరలో మళ్ళీ అది చింతపండు పులిహార. ఓకే. చింతపండులో ఆవపిండి పెట్టి చేస్తే సూపర్ ఫుడ్ నాకు. సో మీరు వచ్చారు కాబట్టి అలాగే కొంచెం తీతీగా కారం కారంగా ఒక మంచి రెసిపీ చేస్తానన్నమాట ఈరోజు మీకు. అది నాకు తెలిసిన రెసిపీయా తెలియని రెసిపీయా? జస్ట్ క్యూరియాసిటీ అడుగుతున్నా. ఎవరికి తెలియదు. సో ఈరోజు మనం చేసే సూపర్ ఫుడ్ ఏంటంటే స్వీట్ అండ్ స్పైసీ వాల్నట్స్. పేరే చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు చెప్పారు కదా స్టార్టింగ్లోనే స్వీట్ హాట్ అని, రెండు ఇంట్రెస్ట్ మీకు. సో రెండు అనుకోకుండానే రెండు. చాలా చాలా థ్యాంక్ యూ. రెండింటి కాంబినేషన్లో డిఫరెంట్ ఐటమ్ చూపిస్తున్నారు. తర్వాత దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఉమెన్కి చాలా మంచిది. అంటే దేంతో తయారు చేస్తారు? ఇది మన వాల్నట్ అండి, వాల్నట్స్తో తయారు చేస్తాము. డ్రై ఫ్రూట్స్. సో వాల్నట్స్ అనేవి ఉమెన్కి చాలా చాలా మంచిది. ప్లస్ ఉమెన్ బ్రెయిన్ ఎక్కువ ఉపయోగిస్తారు కదా, ఇది బ్రెయిన్కి చాలా మంచిది. అందుకే అన్నాను ఇలాగానే. ఓకే, వాల్నట్తో స్పైసీ. సో దానికి కావాల్సిన పదార్థాలు వాల్నట్, మిరియాల పొడి, పంచదార, నెయ్యి. ఏంటి ఓన్లీ 4 ఐటమ్స్? 4 ఐటమ్స్. 4 ఐటమ్స్తో స్వీట్. 4 ఇలా చేసే ఇచ్చేమో. ఇలా చేసేస్తాం అంతే అంతే. ఎందుకంటే మీతో ఎక్కువ కబుర్లు చెప్పుకోవాలి, వంట మీద కాన్సన్ట్రేషన్ కాదు. కానీ మంచి వంట మీకు ఇవ్వాలి. ప్లానే వేశారు. ఓకే, చెప్పండి అసలు సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి అంటేనే అసలు అందరి మొహాల్లోనూ అందరిలోనూ ఒక పండగ వైబ్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి అన్ని కొత్తగా చెరుకొస్తుంది, కొత్తగా మనం వంట పొంగల్ స్పెషల్లీ. అవును, స్వీట్ పొంగల్ చేస్తాము, హాట్ పొంగల్ చేస్తాము, పిల్లలకి భోగి పళ్ళు వేస్తాము, చిన్న పిల్లలకి భోగి పళ్ళు వేస్తాం కదా. సో అది ముగ్గులు పెడతాము, బెళ్ళు పెడతాము. ఆడవాళ్ళకి ఫుల్ ప్యాక్డ్ ఫెస్టివల్ అది. అంటే మనం రిలాక్స్ గా ఉన్నాము అంటే లేదు, ముగ్గులు వేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి, పువ్వులతో డెకరేట్ చేయాలి, పిల్లలు చిన్న చిన్న బొమ్మలు పెడతారు కదా, బొమ్మల కొలువు, అది పెట్టుకునే వాళ్ళు పెడతాము. సో వంటలు చేయాలి, ఇన్ని రకాలతో టెన్షన్ గా ఉంటుంది. కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, అందరినీ పేరెంటాలు పిలాలి. కొత్త బట్టలు ఏంటంటే ఇదివరకంటే మనం ఏది నచ్చితే అది అలా కొనేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఈ ఇన్స్టాలు, యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫెస్టివల్ అనగానే ఫస్ట్ మన అమ్మాయిలకి పట్టు లంగా, పట్టు పావడ, పట్టు ఓడీలు అంటే మన ట్రెడిషనల్ గా వేసి రెడీ చేసి మనం అలా చూపిస్తే ఆనందం వేరుగా ఉంటుంది. అందరితో షేర్ చేసుకోవాలి, అంతే కదా. మరి అవకాశం వచ్చింది, నలుగురితో పంచుకునే అవకాశం, పంచుకుంటాం. కరెక్ట్. ఇప్పుడున్న టెక్నాలజీ మనకి అవకాశం ఇచ్చింది, పంచుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మనం ఇది స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ మేడం. సో ఫస్ట్ ఒక్కసారి మనము స్టవ్ వెలిగించేసుకుందాము.
సో స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకునండి. ఓకే, కొంచెం అంతా నెయ్యి వేయాలన్నమాట. అన్నీ ఈరోజు మీరు మా మహాలక్ష్మి, థ్యాంక్ యూ. మీరే కొంచెం కొంచెం అట్లా వేయాలా? ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి, 1 స్పూన్ చాలా. చాలు. ఇది కూడా డైట్కి యూజ్ అయ్యే డిష్లా ఉందండి. అంతే మరి కొంచెమే నెయ్యి, మనము హెల్దీ డ్రై ఫ్రూట్, అంతే అండ్ పెప్పర్, సో గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఎంతైనా తినేయచ్చు. మీరు కొంచెం అన్నారు, మళ్ళీ ఎంతైనా తినేచ్చు అంటున్నారు. ఫస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. ఫస్ట్ పెప్పర్. ఇదేంటి, రా పెప్పర్ పౌడర్, రోస్ట్ చేసిన పెప్పర్ పౌడర్? ఇంకా తక్కువే, చాలా ఇంకొంచెం కొంచెం. నెక్స్ట్ ఒక స్పూన్ షుగర్ వేసేసేయండి. 1 స్పూన్ షుగర్, పెద్ద స్పూన్తోనే వేయండి. ఓకే, ఇంత చాలా. మెల్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి వాల్నట్స్ ఇందులో యాడ్ చేసేసేయటమే. ఓ, అంటే మన పౌడర్ కూడా చేయక్కర్లేదా? ప్యాకెట్ చింపడం వేసేయటం. ఎంత సింపుల్ వంట, చాలా సింపుల్. వేసేయండి, అంతే అంతే. ఇది షుగర్ దీనికి అంతా పట్టేటట్టు, ఆ షుగర్ కరిగే వరకు మనము దీన్ని ఉండియాలన్నమాట. తర్వాత ఒక దాంట్లో షుగర్ సిరప్ దీనికి పట్టేస్తుంది. అంతే. మీకు స్వీట్నెస్, హాట్నెస్. నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని మనం బాక్స్ లో క్యారీ చేసి తీసుకెళ్ళిపోయి కూడా టైం పాస్ కి కూడా తినేచ్చేమో కదా. ఎందుకంటే షుగర్ సిరప్ పట్టేసి అది గట్టిగా ఉంటుంది, బోరింగ్ ఫుడ్ లా ఉండదు. గుడ్ ఐడియా. ఇదే మీరు అన్ని నట్స్ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు కదా. ఈరోజు నేను ఎందుకు వాల్నట్స్ చూస్ చేసుకున్నానంటే, ఐడియా, నేను నా షూటింగ్కి తీసుకెళ్తాను ఇలా చేసుకుని. కంపల్సరీ చెప్పండి నాకు ఎలా ఉందో. షూర్, తప్పకుండా చెప్తాను. తర్వాత ఇది ఈరోజు చూస్ చేసుకోవటానికి కారణం ఏంటంటే, మీరు వస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే, నాకు డిఫరెంట్ వంట చెప్పాలి అనేసి చెప్పాలి కదా మరి. వావ్, చూడటానికి బాగుంది, క్రిస్పీగా ఉంటుంది, మంచి క్రంచీగా ఉంటుంది. చూడండి, చాలా చక్కగా ఉంది కదా చూడటానికి. ఇదైపోయింది, ఆల్రెడీ గట్టిపడిపోతుంది. మనం దాన్ని ఒక అచ్చులో వేసేస్తే అచ్చులాగా కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్ యూజ్ చేసుకోవచ్చు, అన్ని మిక్స్ చేసుకోవచ్చు, సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా స్పైసీ స్వీట్, నిజంగానే పెప్పర్ పౌడర్, ఆ పెప్పర్ టేస్ట్ తగులుతూ ఉంటుంది, నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, వాల్నట్స్. ఎప్పుడు తిందామని ఉంది, చల్లారిన తర్వాత తినండి. ఫుడ్ గురించి మనం చాలా చెప్పుకున్నాం. అసలు మీ గురించి చెప్పండి, అసలు మీరు ఎలాగ స్టార్ట్ చేశారు ఈ జర్నీ? మీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. నేను ఎప్పుడూ ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, గాడ్ గ్రేస్. నేను దేవుడి దేవల్ల ఆర్టిస్ట్ అయ్యాను. అది కూడా ఈటీవీలో నేను ప్రాజెక్ట్స్ చేయకపోతే ఈరోజు నేను ఆర్టిస్ట్గా లేను అసలు. ఎందుకంటే నేను గుర్తింపు పొందిందే ఈటీవీలో, నేను సక్సెస్ అయింది ఈటీవీలో. నన్ను ఒక 15 years వరకు ఈటీవీ తప్ప నాకు ఇంకొక ప్రపంచం తెలియదు. ఈటీవీ నా ప్రపంచం, ఈ ఫిల్మ్ సిటీయే నా ప్రపంచం. సో మీ మదర్ ఫాదర్ ఎక్కడ ఉంటారు? నాకు ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. సో మదర్ ఎల్ఐసి ఎంప్లాయ్, అంటే ఫాదర్ జాబే అమ్మ చేస్తారు, ఎల్ఐసి ఎంప్లాయ్ మా అమ్మ. ఓకే. నాకు ఒక బ్రదర్, నేను మా అమ్మకి. ఓకే. సో నాతో నా బ్రదర్ కూడా ఉన్నారు. యాక్చువల్ మా బ్రదర్ కూడా ఇక్కడే ఈటీవీలోనే ఆయన ధూమ్ అని ఒక షో చేసేవాళ్ళు ఇద్దరు. ఓకే. ఓకే. సో నేను మా బ్రదర్ బిలాంగ్స్ టు ఈటీవీ. ఓకే. 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 సో డాన్స్ షోస్ చేసేవాళ్ళు ఆయన. ధూమ్ అనేది డాన్స్ షో. ఉదయభాన్ తోటి వాళ్ళతో చేసేవాళ్ళు. ఓకే. అలాగా మేమిద్దరం ఈటీవీ వాస్తవ్యంలో. బాగుందండి. అయితే ఒక మాట అడుగుతానేమనుకోకూడదు? అడగండి. ఓకే. అంటే మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాం షూట్ జరుగుతున్నప్పుడు, ఏంటది? ఈటీవీలోనే నేను షూటింగ్ చేసేటప్పుడు బైక్ నేర్చుకుంటున్నా. యాక్చువల్ నేను డబ్బింగ్కి సీసీకి రావాలి, అంటే క్రియేటివ్ కమర్షియల్ మాకు ఈటీవీలో అన్ని డబ్బింగ్స్ అక్కడే చెప్పేవాళ్ళం. సో డబ్బింగ్ చెప్పడానికి వచ్చేటప్పుడు నేను రావడం కోసం బైక్ నేర్చుకుంటూ ఉండేదాన్ని. భయం నాకు బేసిక్గానే, ఇప్పటికీ డ్రైవింగ్ అంటే నాకు భయమే. బైక్ నేర్చుకునేటప్పుడు ఏమైందంటే, రోడ్డు డివైడర్ తవ్వేసేసి ఇక్కడంతా కాంక్రీట్ ఉంది, కంకర్ రాళ్ళు అంటాం కదా పెద్దవి, అవి ఉన్నాయి. ఎదుగుండా సడన్ గా బస్సు వచ్చింది, మనమేమో ఎల్బోర్డు, మనకి రాదు. ఆ డ్రైవింగ్ భయంలో నేను బండి స్లిప్ అయి రాళ్ళ మీద పడితే ఇక్కడ బ్రేక్ అయింది నాకు.
సో 1.5 day కోమా, అసలు ఏం జరిగిందో మీకు తెలియనే కంప్లీట్ 1 day అరెస్ట్. అసలు ఏంటి ఏమి ఇప్పటికి కూడా నాకు తెలియదు. డాక్టర్ కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు దాని గురించి. కరెక్ట్ చెప్పారనుకోండి, కానీ ఇది చాలా నేను అస్టానిషింగ్. ప్రాక్టికల్ గజని తెలుసా. తర్వాత చాలా సార్లు మా అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళినా, నేను ఎందుకు వచ్చానో, ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అన్నీ మర్చిపోయేదాన్ని. నొంచితే నా యారు అనుకుంటూ. ఆ తర్వాత ఈ పక్కన ఉండేవాళ్ళు మనం అక్కడికి వెళ్దాం, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి పదాన్ని తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు నేను ఫిట్ 100%. నా ఫేస్ సెట్ అయిపోయి వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను మళ్ళీ అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ నుండి మళ్ళీ ఈరోజు సెట్ అయ్యేలా ఉన్నానంటే దేవుడి దయ. మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మేబీ నాకు ఆ యాక్సిడెంట్ ఎఫెక్ట్ ఏమి ఇవ్వలేదు. అంటే ముందు బ్రెయిన్ పనిచేయలేదు నాకు. బ్రెయిన్ పని చేయలేదు, అయ్యింది బ్రెయిన్కే కదా. డాక్టర్ ఏమో అవసరం లేదన్నాడు. బాగుంది. సో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి దాని నుంచి మీరు బయటపడిపోయి మళ్ళీ మా ముందర చక్కగా హ్యాపీగా మమ్మల్ని నవ్విస్తూ ఇలాగ ఈరోజు మాకు మంచి కబుర్లన్నీ చెప్పారు. చాలా హ్యాపీగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మెంటల్గా మీరు. అండ్ చాలా హ్యాపీగా, అంటే మీ ప్రజెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో అంత హ్యాపీగా ఉన్నారు. ఇలాగే మంచిగా హ్యాపీగా ఉండాలి. మీకు తెలుసో లేదో, మీరు నాకు తెలియకుండానే నా బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలని వాల్నట్తో చేశారు. చూసారా స్వీట్ కోఇన్సిడెంట్. ఈరోజు మొత్తం అన్నీ అయ్యే ఉన్నాయి. ఈరోజు మొత్తం అన్నీ అట్లాగే ఉన్నాయి. అవును, మొత్తం అనుకున్నవన్నీ అట్లా వచ్చాయి. సో నిజంగానే ఇది మీ కాలింగ్. డెఫినెట్గా షూటింగ్ ఈజ్ మీ ట్యాగ్ లైన్. ఓకే, థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ.